ఏపీలో పార్టీ పరిస్థితి మీద కాంగ్రెస్ అధిష్టానం ప్రత్యేక దృష్టి పెడుతోంది. హోదా అస్త్రంతో తిరిగి పార్టీని నిలబెట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. దుబాయ్ వెళ్లిన రాహుల్ కూడా ఏపీకి హోదా ఇస్తామని అక్కడ ప్రకటించారు. అధికారంలోకి వస్తే వెంటనే హోదా ఖరారు చేస్తామంటూ మురిపించేశారు. రాష్ట్ర విభజనతో ఏపీలో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన కాంగ్రెస్ పార్టీని తిరిగి విభజన హామీల మీద నిలబెట్టుకునే ప్రయత్నాలు చేస్తోంది ఆ పార్టీ. హోదాతో పాటు ఇతర హామీలన్నీ నెరవేరుస్తామని ఢిల్లీ నాయకత్వం చెబుతోంది. మరి ఈ హోదా కాంగ్రెస్ ను బతికిస్తుందా? ఆ పార్టీకి ఇది సంజీవనిగా పనిచేస్తుందా? ఏపీ మీద కాంగ్రెస్ ప్రత్యేక దృష్టి. ప్రత్యేక హోదా అస్త్రాన్ని ప్రయోగిస్తోన్న రాహుల్. అధికారంలోకి వస్తే వెంటనే హోదా. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏపీ మీద కూడా ప్రత్యేక దృష్టి సారించేందుకు సిద్ధమవుతోంది. ఏపీ విభజనతో కాంగ్రెస్ పార్టీ ఏపీలో పూర్తిగా గల్లంతైపోయింది. అయితే ఇప్పుడు అదే విభజన హామీల మీద తిరిగి పార్టీని నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్ అధినాయకత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. బీజేపీ చేసిన తప్పిదాలను తనకు అనుకూలంగా మలుచుకోవాలని రాహుల్ భావిస్తున్నారు. నిజానికి ఏపీలో కాంగ్రెస్ దాదాపు కనుమరుగైపోయే పరిస్థితి నెలకొంది. పార్లమెంట్ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నా కాంగ్రెస్ పార్టీలో ఎటువంటి సందడి లేదు. పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ఒక్కరే అంతా తానై పార్టీని ముందుకు నడిపిస్తున్నారు. పార్టీకి తిరిగి ఊపిరి పోసేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన తరువాత ఆయన కూడా చురుగ్గా వ్యవహరిస్తారని, పార్టీకి ఊపు తీసుకొస్తారని అంతా భావించారు. అయితే ఆయన కూడా సైలెంట్ గానే ఉండిపోయారు. దీంతో కాంగ్రెస్ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా మారిపోయింది. నిస్తేజంగా మారిన ఏపీ కాంగ్రెస్ పార్టీకి కొత్త ఊపిరి ఊదేందుకు రాహుల్ గాంధీ ప్రయత్నాలు మొదలుపెట్టారు. అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా వెంటనే ఇచ్చేస్తామని ప్రకటించారు. తాజాగా ఆయన దుబాయ్ పర్యటనలో ఉన్నారు. అక్కడ కొంతమంది తెలుగు వారితో సమావేశమయ్యారు రాహుల్. ఈ సందర్భంగా కొందరు బీజేపీ ఏపీకి అన్యాయం చేసిందని, మీరు న్యాయం చేయాలని కోరారు. దానికి స్పందించిన రాహుల్ తాము అధికారంలోకి వస్తే వెంటనే హోదా ఇస్తామని ప్రకటించారు. आपने सवाल उठाया, मैं उसका जवाब देना चाहता हूं। मैंने आंध्र प्रदेश में कहा है, जैसे ही हमारी सरकार आएगी वो हम आपका स्पेशल स्टेटस करके दे देंगे। రాహుల్ ఇంతకు ముందు కూడా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలోనూ ఈ విషయాన్ని ప్రస్తావించారు. అప్పట్లో విమర్శలు కూడా ఎదురయ్యాయి. అయితే ఇప్పటికీ తాము అదే వాదనకు కట్టుబడ్డామని, ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం గ్యారంటీ అని చెబుతున్నారు. హోదా హామీని బిల్లులో పెట్టని కాంగ్రెస్, చట్టంలో లేదని సాకులు చెబుతోన్న బీజేపీ. నిజానికి హోదా మీద ఏపీ ప్రజలు భారీ ఆశలే పెట్టుకున్నారు. హోదా విషయాన్ని బిల్లులో ఎందుకు పెట్టలేదంటూ అప్పట్లో కాంగ్రెస్ ను నిలదీశారు. దీన్ని సాకుగా చూపించి బీజేపీ హోదా ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో బీజేపీ మీద ఏపీలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. బీజేపీ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు కాంగ్రెస్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. అందుకే హోదా విషయాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తోంది. హోదాతో పాటు ఇతర విభజన హామీలన్నీ నెరవేర్చుతామని కాంగ్రెస్ అధినాయకత్వం భరోసా ఇస్తోంది. కాంగ్రెస్ హామీ నమ్ముతారా? అయితే రాహుల్ ఇచ్చిన హామీలను నమ్మి ఏపీ ప్రజలు ఏ మేరకు కాంగ్రెస్ కు ఓటు వేస్తారన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిందన్న కోపాన్ని హోదా హామీ చల్లారుస్తుందా అన్నదే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఉనికిని కాపాడుకునే ప్రయత్నాల్లో కాంగ్రెస్ కూడా ఏపీ మీద భారీ ఆశలేమీ పెట్టుకోవడం లేదు. కానీ రాష్ట్రంలో ఉనికిని కాపాడుకుంటే చాలన్న పరిస్థితుల్లో ఉంది. ప్రస్తుతానికి నిలదొక్కుంటే తర్వాత బలోపేతం మీద దృష్టి పెట్టొచ్చని భావిస్తోంది. అయితే
రాష్ట్రంలో ఆ పార్టీకి ఇప్పుడు బలమైన అభ్యర్థులు దొరకడం కూడా కష్టమే. రాష్ట్రంలోని 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి ఆ పార్టీకి బలమైన అభ్యర్థులు దొరకని పరిస్థితి. ఏవో 2-3 స్థానాలకు తప్ప మిగతా అన్ని చోట్ల అభ్యర్థుల కోసం వెతుకులాట తప్పదు. పార్టీలో కొందరు కీలక నేతలున్నా ప్రస్తుత పరిస్థితుల్లో పోటీకి ససేమిరా అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ఏ మేరకు పుంజుకుంటుంది అన్నది అనుమానమే అంటున్నారు విశ్లేషకులు.